హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ నేను భోగి ముందు రోజు అయితే ముగ్గు ఎలా వేసుకున్నాను. చీకటి అయిపోయిందండి వేసేసరికి. ఇంకా మన్నాడు భోగి మంటలు వేసొచ్చి నేను అక్కడక్కడ సరి చేస్తున్నానండి ముగ్గు అయితే. ముందైతే భోగి మంటలు మేము ఎలా వేసుకున్నాం, ఎలా ఎంజాయ్ చేసాం అయితే ఈ వీడియోలో చూసేయచ్చండి. పద్మజ గారు నేను అయితే ముందు రోజే మాట్లాడుకున్నామండి 4:30 అట్లా వెళ్ళొచ్చని. పద్మజ గారు 4:15కి ఎప్పుడో కాల్ చేసినట్టుకున్నారు. ఇలాగా ఈయన కిందకి వెళ్ళారండి. ఇంకా నీళ్ళు అయ్యి జల్లించి పొలాలు అయ్యి పెడుతుంటే ఇంకా ఒక్కొక్కళ్ళు అయితే వచ్చారు. మేమిద్దరం అయితే అసలు మార్నింగే లేగమండి. ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఏమో బయటికి వెళ్ళి అలసిపోయి ఉండడం వల్ల వాళ్ళు వచ్చేలాగా అన్నీ రెడీ చేయించండి అయితే లేసాము. ఏదైనా అందరూ కలిసి చేసుకుంటే కదండి పండగ. ఎవరి బిల్డింగ్ ముందు వాళ్ళు వేసుకుంటే ఏముంటుంది, కానీ ఈసారి అయితే బాగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి. ఆ ముగ్గు అయితే పూర్తి అయిపోయిందండి. ఇలాగ ఒక్కొక్కళ్ళు వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. ముసుగులో ఎవరో కూడా తెలియట్లా. ఇంకా సౌండ్ అయితే మ్యూట్ చేశానండి. డెక్ తెచ్చారు, మ్యూజిక్ అయితే స్టార్ట్ చేశారండి. ఇది లాంగ్ వీడియో కాబట్టి కొంచెం కేర్ఫుల్గానే చేయాలి. దీనిలో ఏ మ్యూజిక్ యాడ్ అయినా కాపీరైట్ అయితే పడుతుంది. ఆల్రెడీ సాక్స్ అయ్యి పెట్టాను. ఇంకా నాకు లాంగ్ వీడియో చేయడం అయితే అవ్వలేదండి, వాయిస్ ఇవ్వడం కూడా అవ్వలేదు. పండగ కదండి, అటు ఇటు తిరిగి ఇంకా ఇంట్లో ఏదో పని సరిపోయింది. మా భోగి మంటలు వెలిగించే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బురద అయిపోతుంది కాదు. ఇందాకేమో చిన్న అడ్వర్టైజ్మెంట్ రావడం వల్ల మ్యూజిక్ ఆఫ్ అయింది. వాయిస్ ఉంచేసాను, మళ్ళీ మ్యూజిక్ అయితే స్టార్ట్ అయింది. మ్యూట్ చేశానండి. ఇలా భోగి మంటలు వెలిగించే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. సూర్యోదయం కాకముందే తెల్లవారుజామునే లేచి అయితే భోగిమంట వేస్తారు. మేము చిన్నప్పుడు అయితే ఇంకా వెళ్ళి వచ్చాక స్నానాలు చేసి భోగి పిడకలు దండ ఇంత పెద్దది తీసుకుని వెళ్ళి వేసేవాళ్ళం అండి. పల్లెటూరులో అయితే ప్రతి వీధికి ఒక భోగిమంట వేస్తారండి. కొంచెం పెద్ద అయ్యాక అయితే భోగి పిడకలు కూడా మేమే వేసుకునే వాళ్ళం. మాకు ఇన్ని పిడకలు ఇంత పెద్ద దండ కావాలనుకుంటా వేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే పూజా సామాగ్రి షాప్లోనే భోగి పిడకలు అయితే దొరుకుతున్నాయి. ముగ్గు అయితే బాగుంది కదండి. సంక్రాంతి పండుగ అంటే మా జనరేషన్ వరకు అయితే తెలుసండి. మా పిల్లలకైతే కొంచెం తెలుసు. ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే కొంచెం కొంచెం తెలిసి ఉండొచ్చేమో. తర్వాత జనరేషన్కి అయితే అసలే తెలియకపోవచ్చు. పద్మజ గారు అదే అన్నారండి. పండగ అంటే ఏమిటో నెక్స్ట్ జనరేషన్కి అయితే తెలియాలని మేము అయితే ఇదంతా ప్లాన్ చేసుకున్నాము. భోగి మంటల్లో పాత వస్తువులన్నీ ఏముంటాయి వేసేస్తారండి. పాత అంతా తగలబెట్టేసి కొత్తకు ఆహ్వానం చెప్తూ పాత వస్తువులను అయితే తగలబెట్టేస్తారు. మా ఆయన చూడండి, మా బిల్డింగ్లో ఏదో డోర్ ఉంటే అది తెచ్చి వేసేస్తున్నారు. అది తర్వాత ముక్కలు చేసి వేసారులేండి. ఇవన్నీ ఈ తరం పిల్లలకైతే తెలియాలి. ఈ సంవత్సరం అయితే ఒక్కొక్క బిల్డింగ్ ముందు వేసేవారండి. ఫస్ట్ టైం అండి మా జేఎన్టీ నగర్ కాలనీ బాసులంతా కలిసి జరుపుకుంటున్న భోగి పండుగ. నెక్స్ట్ టైం ఇంకా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఊరు వెళ్ళి అవకాశం ఉన్న వాళ్ళు అయితే ఓకే, వెళ్ళలేని వాళ్ళు కూడా మనం పండగ వాతావరణం క్రియేట్ చేసుకుంటాం. మన చేతుల్లోనే ఉంటుందండి. కానీ అందరూ కలవాలి, అంతేనండి. అందరూ కలిసి చేసుకుంటే హైదరాబాద్లో ఉన్న పల్లెటూరు వాతావరణాన్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. భోగి రోజు నలుగు పెట్టుకుంటాం, పిల్లలకి భోగి పళ్ళు పోయడం, ఇవన్నీ స్పెషల్సేనండి. భోగి రోజు నలుగు పిండి పెట్టుకుని స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా మారి మృదువుగా మారుతుంది అంటారు. భోగి పళ్ళు అయితే పిల్లలకి సూర్య భగవాన్ ఆశీస్సులు దొరుకుతాయి అంటారు. రకరకాల రీజన్స్ అండి. ఇవన్నీ మనం చేస్తే కదండి మన పిల్లలకు కూడా తెలుస్తుంది. మా వాళ్ళందరూ భోగి మంట చుట్టూ రౌండ్ అయితే వేస్తున్నామండి. 3 రౌండ్స్ అయితే వేసి తర్వాత డ్యాన్స్ కూడా వేసామండి. సంక్రాంతికి సంబంధించిన పాటలు పెట్టే డ్యాన్స్ వేసాము. పాట ఉంటే కదండి ఊపు వస్తుంది. ఇదంతా షార్ట్లో కూడా అప్లోడ్ చేశానండి. మా డ్యాన్స్ అయిపోయింది. ఇప్పుడు జెంట్స్ అయితే డ్యాన్స్ స్టార్ట్ చేశారు. ఏం పాట కావాలి?
ఇందాకైతే మ్యూజిక్ కొంచెం స్లో ఉన్నట్టుకుంది, అంత వినిపించలేదని వదిలేసానండి. ఇప్పుడైతే మ్యూజిక్ స్టార్ట్ అయింది, సౌండ్ అయితే మ్యూట్ చేశాను. వీళ్ళందరూ కూడా అయిపోయాక పిల్లలు అయితే భోగిమంట చుట్టూ రౌండ్ వేసారండి, చుట్టూ తిరిగారు. పిల్లలందరినీ డ్యాన్స్ వేస్తూ తిరగండి అంటే ఇంకా అలా తిరుగుతున్నారు. నిత్యకి చెప్తున్నామండి, నిత్య బాగా డ్యాన్స్ వేస్తుంది. ఫస్ట్లో మొహమాట పడుద్ది, తర్వాత బాగానే డ్యాన్స్ వేస్తుంది. తర్వాత అయితే చాలా మంది జాయిన్ అయిపోయారండి. వెలుగొచ్చి కొద్ది జనాలు వస్తూనే ఉన్నారు. ఇదండి మా భోగి సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది. మన భోగి సెలబ్రేషన్లో పాల్గొన్న కపిల్స్ వీడియో అయితే ఉంది మన ఛానల్లో, అదైతే బాగుంది చూడండి. ఇంకా ఇంటికి వచ్చేసి మేము నలుగులు పెట్టి స్నానాలు చేసి పూజ చేసి రెడీ అయ్యేసరికి 10:30 అట్లా అయిందండి. మేము బోడుప్పల్ నిమిషాంబాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. నా సారీ అంతా వీడియో తీయమంటే ఈయన వేస్తున్నారు, నాదంతా మ్యాక్సిమం ఆన్లైన్ షాపింగేలండి. ఇంకా ఇక్కడ వరకు బాగానే ఉంది. కార్ ఎక్కాక అసలు పెయిన్ స్టార్ట్ అయింది, ఫుల్ వాంతులండి. 30కి లేచాను, ఇంకా నిద్ర లేదు కదండి, తింటే వాంతులు అవుతాయని ఇంకా నేను ఏమి తినలేదు. ఈయన హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తున్నారు చూడండి. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కార్లో అసలు వీడియో తీయలేకపోయాను. కార్ అయితే అక్కడక్కడ ఆపుకుంటూ మొత్తం నిమిషాంబ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ముందైతే అమ్మవారి దర్శనం చేసేసుకున్నాక మేము ప్రదక్షిణ చేయడం మొదలు పెట్టామండి. అంటే ఒక 5-10 మినిట్స్లో గుడి క్లోజ్ అని చెప్తున్నారు. అప్పటికే 12 PM అలా అయిపోయింది. ఇంకా 16 ప్రదక్షిణలు అయిపోతాయి అనుకుంటాగా తిరగా ఒక 10 అయితే అయినాయి గుడి క్లోజ్ అయ్యే టైంకి. లోపలైతే 3 చిన్న టెంపుల్స్ ఉన్నాయండి, ఈశ్వరుడు, రామాలయం, షిరిడి సాయిబాబా టెంపుల్. ఈ టెంపుల్ అయితే నిత్యం ప్రదక్షిణ చేస్తున్న భక్తులతో కలకల్లాడుతూ ఉంటుందండి. ఋషులను కాపాడడానికి నిమిషంలో ప్రత్యక్షమైందని ఈ దేవతకి నిమిషాంబాదేవి అని పేరు వచ్చిందంట. మనం అమ్మవారికి మొక్కుకొని మనం ఏదన్నా కోరిక కోరుకుంటే, మనకున్న కోరిక ఈ ధ్వజస్తంభం కాడ మొక్కుకొని కోరుకుంటే 16 నిమిషాల్లో కానీ 16 రోజుల్లో కానీ ఆ కోరిక నెరవేరుతుందని అంటారండి. మన కోరికల సంగతి ఎలా ఉన్నా అమ్మవారిని చూడటానికి అయితే ఎంత బాగున్నారో, ఎంత కలగా ఉన్నారో అండి. ప్రశాంతమైన మొహంతో అమ్మవారు అయితే దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని చూడటానికైనా గుడికైతే వెళ్ళాల్సిందేనండి. పట్టి అట్లా గుడి అయితే క్లోజ్ చేశారండి. ఇంకా బయటికి వెళ్ళి మేము లంచ్ చేసి వచ్చేసరికి శ్రీకృష్ణ దేవాలయం ఒకటి ఉంది, అక్కడ పూజ జరుగుతుందండి, గోదా కళ్యాణం జరుగుతుంది అనుకుంటా. అక్కడ మంత్రాలు వినిపించి అక్కడికైతే వెళ్ళాము. ఇంకా వెళ్ళేసరికి అయితే అది మంచిగా అయిందేమో, ప్రదర్శన పూర్తి అవ్వకపోవడము, ఇంకా ఇది చూసి అదృష్టం ఉందేమో అనుకున్నాము. ఈ గుడి కూడా చాలా బాగుందండి, కళ్యాణం కూడా చాలా బాగా చేశారు. పైన కొద్దిసేపు కళ్యాణం చూసి, కళ్యాణం పైన జరుగుతుందండి, శ్రీకృష్ణుని గుడి పైన. ఇది టెంపుల్ కింద వినాయకుడు, బయట వినాయకుడి విగ్రహం ఒకటి ఉంది. ఇంకా మెట్లు ఎక్కి వెళ్తే అలా పైన శ్రీకృష్ణ దేవాలయం ఉంది. ఇది క్రింద అండి, కింద కూడా 3 దేవుళ్ళు ఉన్నారు. మీరు నిమిషాంబాదేవి టెంపుల్కి వస్తే కన్ఫర్మ్గా ఈ గుడిని అయితే దర్శించుకోండి, చాలా బాగుంది గుడి. రాఘవేంద్ర స్వామి టెంపుల్, షిరిడి సాయిబాబా, ఆంజనేయ స్వామి టెంపుల్స్ అయితే ఉన్నాయి. 3 గుళ్ళు చుట్టూ అయితే ప్రదక్షిణ చేస్తున్నాం అండి. మధ్యలో ఎలా గ్యాప్ ఉంది, గుడికి మధ్యలో గ్యాప్ అయితే ఉందండి. నిమిషాంబాదేవి ఆలయంలో కూడా చిన్న 3 గుళ్ళు ఉన్నాయి అన్నాను కదా, అవి కూడా మధ్యలో గ్యాప్ కింద వచ్చారండి. గుడి అయితే చాలా విశాలంగా ఉన్నాయి ఇక్కడ గుళ్ళు, చూడండి ఎంత బాగుందో. ఈ స్వామి ఏమో రాఘవేంద్ర స్వామి అండి, ఈయన పక్కనే షిరిడి సాయిబాబా ఉన్నారు, ఆ పక్కనే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారండి. కొద్దిసేపు కింద కూర్చుని పైకి అయితే మళ్ళీ వెళ్ళామండి. ఇప్పటి వరకు పూజారులు అయితే దండాలు పట్టుకుని నృత్యం చేశారండి, ఆ వీడియో అయితే మిస్ అయింది అటు నుంచి ఇటు వచ్చేలాగా. ఇప్పుడైతే బంతాట ఆడుతున్నారు.
పైన 3 గుళ్ళు ఉన్నాయి, కింద ఉన్నట్టే పైన సేమ్ ఉన్నాయండి. పక్కన శివయ్య ఉన్నారు, మధ్యలో శ్రీకృష్ణ వారు, ఆ తర్వాత అమ్మవారండి. శివయ్య ఎదురుగుండా నంది వాహనం కూడా ఉందండి. ఈ కన్నయ్య విగ్రహం కూడా చాలా కళగా ఉందండి. ఇక్కడ విగ్రహాలన్నీ అలానే ఉన్నాయి. స్వామివారికి అయితే హారతి జరుగుతుంది. పైనే పూజారి గారికి ఒక చిన్న రూమ్ లో ఉంది, అది కూడా బాగుందండి. ఇక్కడేమో కింద అన్నదానం జరుగుతుందండి. మేము పైనుంచే వీడియో తీసాము. మేము ఇక్కడ తినేద్దామేమో, అసలు మాకు తెలియదు కదా. ఇక్కడ అయితే మెట్లు చూడండి, రౌండ్గా భలే ఉన్నాయి. అటు ఒకటి ఇటు ఒకటి ఉంది. అటు దీని ఎదురుగుండానే ఇంకో మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి, ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి అనుకుంటా. గుడి అయితే చాలా బాగుంది. ఇంకా 2 అవడం వల్ల నిమిషాంబాదేవి టెంపుల్కి వెళ్తా. శ్రీకృష్ణ గుడి అయితే బయట వీడియో చూశాను. గుడంతా చుట్టూ కూడా అందమైన నవ్వులతో అందమైన కలర్స్తో అయితే బాగుంది. శ్రీకృష్ణ కళ్యాణం వల్ల అనుకుంటండి. ఏర్పాట్లన్నీ లైటింగ్, ఈ బొమ్మలు అన్ని కళ్యాణం వల్ల పెట్టారు. ఇప్పుడైతే నిమిషాంబాదేవి టెంపుల్కి వచ్చేసాము. సోమవంశ క్షత్రియుల కులదేవత అంటారండి నిమిషాంబాదేవిని. మార్నింగ్ వచ్చినప్పుడు గుడి బయట మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను, చాలా వాంతులు అయ్యాయి, నీరసంగా ఉండటం వల్ల వీడియో తీయలేకపోయాను. ఇప్పుడైతే గుడి బయట మొత్తం వీడియో తీస్తున్నాను. ఈ గుడి కూడా బయట చాలా బాగుందండి, అందమైన నర్సీలతో రంగులతో ఉంది. ఇంకో ప్రదక్షిణ జెంట్స్ అయితే ఎలా బయట నుంచి తిరగమంటున్నారండి. ఎలాగా వచ్చాము కదా, ఇంకా 16 ప్రదక్షిణలు చేసి వెళ్ళొచ్చని ఇంకా మధ్యాహ్నం వరకు అయితే ఉండిపోయాము. మధ్యాహ్నం 2 నుంచి అయితే ప్రదక్షిణ చేసుకోవడానికి భక్తులను అయితే వదిలేరండి. అమ్మవారి దర్శనం అయితే మళ్ళీ 5కు ఉంటుంది అనుకుంటా. ఈ ధ్వజస్తంభం దగ్గర మన కోరికని మనస్ఫూర్తిగా అమ్మవారికి చెప్పుకొని ఓం శ్రీ మాత్రే నమః అంటూ ప్రదక్షిణ అయితే చేయాలి. అయితే మార్నింగ్ అంత రెస్ట్ లేదండి, ఖాళీగానే ఉంది. ఇప్పుడైతే బాబా క్లియర్గా కనిపిస్తున్నారు చూడండి. మనమైతే లంచ్ చేసి స్టార్ట్ అవుతే ఇంటి దగ్గర నుంచి ప్రదక్షిణ చేసే టైంకి గుడి కూడా ఓపెన్ అవుతుంది, అదైతే బెటర్ అనిపించింది. ఈయనేమో ఆంజనేయ స్వామి. ఇక్కడ రాసుని చూడండి ప్రదక్షిణ సమయాలు, గుడి టైమింగ్స్. ఇక్కడ మా ఆయన నేను 2 పిక్స్ అయితే తిరిగి రిటర్న్ అయిపోయాము. నిజం చెప్పాలంటే నాకు కారు అస్సలు పడదండి. మార్నింగ్ అయితే ఫుల్గా వికారం వస్తుంది. ఇంటికి వెళ్ళేసరికి 4:30 అట్లా అయిందండి. 6కి ఏమో భోగిపల్ల తాంబూలానికి వెళ్ళాము, అది ఆల్రెడీ స్టార్ట్ పెట్టాను. అక్కడికి వెళ్ళిన కాడి నుంచి మా గోల మళ్ళీ స్టార్ట్ అయింది. మూవీకి అయితే ప్లాన్ చేస్తున్నారు. దేవి పాట పడి సాయిరంగా బాలే సరదాగా అందరం నడుచుకుంటూ కూడా పోవచ్చు. అందరు మన ఈవినింగ్ పెట్టేస్తారు, కన్ఫర్మ్ చేయండి. అందరూ
ఫస్ట్ టైం అంటబ్బా వెళ్ళి మళ్ళీ రా అని చెప్తున్నారు. మనం తాంబూలానికి వెళ్ళిన పిల్లలు ఇద్దరు అయితే కిట్టి పార్టీలు అప్పుడప్పుడు కనిపిస్తారు. ఇంకా ఇవన్నీ చూసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఓపిక అయితే మొత్తం అయిపోయిందండి. తిరగడం అయితే నాకు అస్సలు పడదు. మేము భోగి రోజు అయితే ఎలా ఎంజాయ్ చేసాము. సంక్రాంతి రోజు అయితే వండుకుంటాం సరిపోయిందండి. కనుమ రోజు మూవీకి వెళ్ళాము. ముక్కనుమ నాడు రథం ముగ్గేసి పండుగనైతే సాగనంపామండి. అంతేనండి వీడియో. బాయ్ అండి.